గురుగారు, దేవకి అష్టమ గర్భంతో తనకు ప్రమాదం పొంచి ఉందని కంసుడు తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో దేవకి పుట్టినటువంటి ఆ మొదటి 6 సంతానాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా కంసుడు ఎందుకు తర్వాత వధిస్తాడు? కొడుకు నీవు మరలగొని పొమ్ము వసుదేవ, వాని వలన నాకు హాని లేదు, వీని నల్గా అని మొట్టమొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు కీర్తిరాతుడు అని నామకరణం చేసి వాగ్దానం చేసిన విషయంలో జ్ఞాపకం చేసుకొని కంసుడి దగ్గరికి తీసుకువచ్చి అతనికి సమర్పిస్తాడు. వసుదేవుడి యొక్క సత్యసంధతను చూసిన కంసుడు ఆశ్చర్యపోయి, నాకు మృత్యువు ఉన్నది అష్టమ గర్భంతో, కనుక నువ్వు నీ సంతానాన్ని ఇప్పుడు నా దగ్గరికి తీసుకురావలసిన అవసరం లేదు అని తెలియచేస్తాడు. వసుదేవుడు పెద్దగా సంతోషించడు. ఎందుకంటే కంసుడి యొక్క ఆలోచన ఏ రోజు ఎలా మారుతుందో ఎవడికెరుక. ఇవాళ వదిలేయమన్నాడు, రేపు మళ్ళీ పట్టుకొని వధిస్తానంటాడు అని పుత్రుని తీసుకుని వెళ్ళిపోతాడు. 6 పుత్రులు జన్మిస్తారు. అనంతరము ఒకరోజు నారదుడు కంసుడి దగ్గరికి వస్తాడు. ఓ కంస, నువ్వు పూర్వజన్మలో కాలనేమివయ్యా, నిన్ను శ్రీ మహావిష్ణువు వధించాడు. ఇప్పుడు ఈ జన్మలో కంసుడి వైపు పుట్టావు. నీ తల్లి తండ్రి వసుదేవుడు, గోకులంలో ఉన్న నందుడు, వీళ్ళంతా ఆ దేవత అంశాలే. కనుక ఏ రోజు ఏ విధంగా వారు నీ మీద దాడి చేసి నిన్ను అంతం చేస్తారో నీకేం తెలుసు, ఎందుకు వారిని వదిలేస్తున్నావు అని సలహా చెప్పి వెళ్ళిపోతాడు. అనంతరం కంసుడు ఆలోచనలో పడతాడు. నారదుడికి అబద్ధం చెప్పాల్సిన అవసరమేమున్నది అని భావించి ఈ 6 పెరిగి పెద్దయి ఆ 8వ గర్భంతో సహకరించి నా మీద దండయాత్ర చేసి నన్ను సంహరిస్తారేమో అని భయపడి కబురు పంపిస్తాడు. 6 పుత్రులను తీసుకొని నా దగ్గరికి రమ్మని. వెంటనే రాజాజ్ఞను ధిక్కరించలేని వసుదేవుడు 6 కంసుడి దగ్గరికి పంపిస్తాడు. నిర్దయగా ఆ పసిపిల్లలను గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేస్తాడు కంసుడు. ఈ గాథ వింటుంటే మన అందరికీ నారదుడి మీద బాగా కోపం వస్తుంది. శిశుహత్యను ప్రేరేపించిన నారదుడు దేవర్షి ఎలా అవుతాడు అని. నారదుడి ప్రతిచర్య లోక కళ్యాణానికే, కలహానికి కాదు అన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనం గమనించవచ్చు. ఆ 6 అంతకు ముందు జన్మలో తపస్సు చేసి బ్రహ్మ సమక్షంలోకి వెళతారు. బ్రహ్మను చూచి అనవసరంగా నవ్వుతారు. ఇలా నవ్విన మీరు రాక్షసులై జన్మించెదరుగాక అని శపిస్తాడు బ్రహ్మదేవుడు. వాళ్ళంతా కాలనేమికి కొడుకులై పుడతారు. అనంతరం ఆ జన్మ వదిలేసి హిరణ్యకశ్యపుడికి కుమారులై జన్మిస్తారు. పూర్వజన్మ సంస్కారం కారణంగా మళ్ళీ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి దీర్ఘమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. ఆ విషయాన్ని వచ్చి హిరణ్యకశ్యపుడికి తెలియచేస్తారు, తమ తండ్రికి తెలియచేస్తారు ఆ 6. హిరణ్యకశ్యపుడికి కోపం వస్తుంది. నా అనుమతి లేకుండా మీరు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటమే కాకుండా దీర్ఘమైన ఆయుర్దాయాన్ని పొందారు, కనుక ఆ ఆయుర్దాయం అంతా మీకు నిద్రలో గడిచి నిద్రలోనే మీరు అంతమయ్యి పూర్వజన్మలో ఎవరికైతే మీరు కొడుకులుగా పుట్టారో అతని చేతిలో మీరు మరణిస్తారు అని శపిస్తాడు. ఆ కారణాన ఆ 6 వసుదేవుడి కుమారులై జన్మించి ఆ కాలనేమియే కంసుడుగా జన్మించిన నేపథ్యంలో అతని చేతిలో హతులయ్యి తిరిగి ఉన్నత లోకాలకు చేరుకుంటారు. పురాణ కథలను మనం సమీక్షించేటప్పుడు ఒక్కొక్క పురాణంలో చెప్పిన గాథను సమన్వయం చేసుకుంటూ దేవతాశక్తుల యొక్క ఆలోచనల యొక్క అంతరార్థాన్ని గ్రహించినప్పుడే అసలైన పురాణ విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే అనవసరమైన వివాదాలతో, స్వకపోల జనితమైనటువంటి ఆలోచనలతో దేవతాశక్తులనే విమర్శించే ప్రయత్నం చేస్తాం. అందుకే పురాణ విజ్ఞానాన్ని ప్రజా విద్యగా అభివర్ణించిన నేపథ్యంలో 18 పురాణాలను
సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అసలైన విషయం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం.